అభ్యసన బదలాయింపు. అభ్యసన బదలాయింపు 4 టైప్స్ ఉంటుంది. అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. ఫస్ట్ది అనుకూల బదలాయింపు. ఒక చోట నేర్చుకునే విషయం ఇంకో చోట నేర్చుకునే విషయానికి తోడ్పడితే, సహకరిస్తే దాన్ని అనుకూల బదలాయింపు అంటాం. మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు ఇంకో చోట నేర్చుకునేటప్పుడు దానికి హెల్ప్ చేస్తే, తోడ్పడితే దాన్ని అనుకూల బదలాయింపు అంటాం. టైప్ రైటర్ నేర్చుకున్న వాళ్ళు కంప్యూటర్ ఈజీగా నేర్చుకోగలుగుతారు. లాటిన్ నేర్చుకున్న వాళ్ళు ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోగలుగుతారు. మనకే సైకాలజీ నేర్చుకున్న వాళ్ళు మెథడాలజీ ఈజీగా నేర్చుకుంటారు. వాలీబాల్ ఆడొచ్చిన వాళ్ళు బాస్కెట్బాల్ ఈజీగా ఆడతారు. సైకిల్ నేర్చుకున్న వాళ్ళు మోటార్ సైకిల్ ఈజీగా నేర్చుకుంటారు. సంగీతం నేర్చుకున్న వాళ్ళు నృత్యం కూడా ఈజీగా నేర్చుకుంటారు. అలా ప్రతికూల బదలాయింపు అంటే ఆపోజిట్. మొదట నేర్చుకున్న అభ్యాసం రెండోసారి నేర్చుకున్న అభ్యాసానికి అవరోధం కలిగితే, ఆటంకం కలిగితే దాన్ని ప్రతికూల బదలాయింపు అంటారు. ఎగ్జాంపుల్, కుడి చేతి వైపు స్టీరింగ్ ఉన్న కారు నడిపిన వ్యక్తి ఎడమ చేతి వైపు స్టీరింగ్ ఉన్న కారు నడపడంలో ఇబ్బంది పడడం. బట్టని పలికిన విద్యార్థి బియూటీ, బట్టని పలికిన విద్యార్థి పియూటీని పుట్టని కాకుండా పట్టని పలకడం. బట్టు పట్టని పలకడం. పెన్కి బహువచనం పెన్స్ అని నేర్చుకున్న విద్యార్థి పీపుల్కి పీపుల్స్ అని నేర్చుకోవడం. పీపుల్ అంటాం కదా, పీపుల్స్ అని నేర్చుకోవడం. బుక్కి బహువచనం బుక్స్ అని నేర్చుకున్న విద్యార్థి ఫుడ్కి ఫీట్ అని కాకుండా ఫుడ్స్ అని నేర్చుకోవడం. హిందూ సంఖ్యమానంలో గణితం నేర్చుకున్న విద్యార్థి ఆంగ్ల సంఖ్యమానంలో గణితం నేర్చుకోవడంలో ఇబ్బంది పడడం. షటిల్ బాగా ఆడే వ్యక్తి బాల్ బ్యాడ్మింటన్ ఆడడంలో ఇబ్బంది పడడం. హీరో హోండా మోటార్ బైక్ నడిపే వ్యక్తి బజాజ్ మోటార్ బైక్ నడపడంలో ఇబ్బంది పడడం. అవి రెండు కొంచెం డిఫరెంట్ ఉంటాయట, అందుకే ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ శూన్య బదలాయింపు. ఒక చోట నేర్చుకున్న అభ్యాసం ఇంకో చోట నేర్చుకున్న అభ్యాసంపై ఏమాత్రం ప్రభావం చూపకపోతే దాన్ని శూన్య బదలాయింపు అంటాం. ఎగ్జాంపుల్, ఆటలు పాఠ్యాంశాలు డిఫరెంట్ కదా. గణితం గిటారు హిందీ ఈత డిఫరెంట్. హిందీ నేర్చుకున్న వాళ్ళకి ఈత రావాలని ఏం లేదు కదా, దాంది హిందీ అట్లా. కుడి చేతితో బ్యాటింగ్ చేసే వ్యక్తి ఎడమ చేతులతో బౌలింగ్ చేయడం శూన్య బదలాయింపు. ద్విపార్శ్వ బదలాయింపు. ఒక వ్యక్తి యొక్క శరీరంలో ఒక వైపు ఉన్న అవయవాలతో పొందిన నైపుణ్యాన్ని వ్యతిరేక దిశలో ఉన్న అవయవాలతో కూడా సమానంగా నిర్వహించడం. అంటే సవ్యచాచి అర్జునుడు ఎట్లా ఎడమ చేతితో బాణాలు వేస్తాడు, కుడి చేతితో బాణాలు వేయడం. అంటే ఒక కుడికి ఎడమకు సంబంధం లేకుండా రెండు చేతులతోటి వేయడాన్ని సవ్యచాచి అంటాం. కుడి చేత్తో బాగా రాసే వ్యక్తి ఎడమ చేత్తో బాగా రాయడం. అర్జున్ లేదని కుడి కాలుతో బంతిని వేగం తన్నే వ్యక్తి ఎడమ కాలుతో కూడా తన్నడం. అభ్యసన బదలాయింపు కంప్లీట్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.